హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో 5వ వారం ఎలిమినేషన్లో భాగంగా అది కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్లో బలైపోయిన ఓం ఆదిత్య తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చారు. ఇక బయటకు వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆ రోజు నైటే బజ్ చేసేస్తారు. ఇక ఇందులో భాగంగా అర్జున్ బజ్కి ఆహ్వానించిన ఓం ఆదిత్యని తన ప్రశ్నలతో దిమ్మ తిరిగి ఆన్సర్లు ఇవ్వకుండా చేశాడు. ఇక ఇందులో భాగంగా మీరు వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారా అంటే లేదండి, నేను టాప్ 5లో ఉంటాను అనుకున్నాను, కానీ నాకన్నా వీక్ అయిన ఆటగాళ్ళు హౌస్లో ఉండడం నాకు నచ్చలేదు, నేను ఇక్కడికి రావడం ఇంకా నచ్చలేదంటూ చెప్పుకొచ్చాడు. సరే ఆదిత్య గారు, హౌస్లో ఊసరవెల్లి ఎవరని అనుకుంటున్నారు అంటే ఇంకెవరు, ప్రేరణ, నైనిక. ఇక ప్రేరణ విషయానికి వస్తే ఆమె పెద్ద ఆట ఆడుతానని ఆమె ఫీలింగ్, కానీ ఆమె ఆట అస్సలు ఆడదు, ఆమెని అందరూ ఆడుకుంటారు, ఆమెకి తెలియకుండా హౌస్లో అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నైనిక అయితే ఎప్పుడు చూసినా బెడ్ మీద ఉంటుంది తప్ప అంత యాక్టివ్గా హౌస్లో ఉండదు, టాస్కులు కూడా ఆడదు, అందుకే ఆమె కూడా వేస్ట్. మళ్ళీ ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాల్లో ఇక్కడ, పక్క వాళ్ళకు కూడా తెలియకుండా వాటంతట అవే వెళ్ళిపోతాయని చెప్పుకొచ్చాడు. ఇక నిఖిల్ గురించి ఏం చెప్తారు అంటే నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎందుకంటే నిఖిల్ చాలా మెచ్యూరిటీ పర్సన్, అంతేకాదు తను ఆలోచించే విధానం చాలా బాగుంటుంది. కానీ తన క్లాన్లోకి వెళ్ళాక నిఖిల్ ఏంటో తెలిసిందే. మా సీత క్లాన్లో ఉన్నంతసేపు కూడా నాకు ఆడటానికి ఒక్క టాస్క్ కూడా ఇవ్వలేదు, అంతేకాదు నన్ను అసలు ఆ క్లాన్ వాళ్ళు ట్రస్ట్ చేయలేదు. కానీ ఎప్పుడైతే రోల్ బేబీ రోల్ టాస్క్లో అన్నా నువ్వు వెళ్ళు గెలుస్తావని నాకు మంచిగా ధైర్యం చెప్పి పంపించాడు. నిజంగా నిఖిల్ సూపర్ మ్యాన్, తను టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అంటూ లవ్ యూ తమ్ముడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక పృథ్వీ గురించి ఏం చెప్తావంటే పృథ్వీ వెరీ జెన్యూన్ పర్సన్, అంతేకాదు తనకు అగ్రెసివ్నెస్ ఎక్కువ అని అనుకుంటారు. అగ్రెసివ్నెస్ ఎక్కువ ఉన్నా సరే నిజంగా తను ఆలోచించే విధానం బాగుంటుంది. 100% ప్రణాళికలు వేసుకొని దానికి తగ్గట్టే ఉంటాడు. హౌస్లో అంతమంది అమ్మాయిలు పృథ్వీ అన్నా సరే ఏ అమ్మాయిని కూడా పట్టించుకోడంటూ చెప్పుకొచ్చాడు. ఇక సరే, మరి మీ బెస్ట్ ఫ్రెండ్ నబిల్ గురించి ఏం చెప్తారంటే నా బెస్ట్ ఫ్రెండ్ నబిల్ గురించి ఏం చెప్తాను, తను చాలా బాగా గేమ్ ఆడతాడు అండ్ ఈ సీజన్ విన్నర్ మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే 6వ వారం చీఫ్గా ఎంపికయ్యాడు, కానీ ఆ చీఫ్ తత్వంలో నేను లేకుండా బయటకు వెళ్ళడం కొంచెం బాధగా అనిపించింది, కానీ వెరీ స్వీట్ పర్సన్ అసలు అంటూ నబిల్ గురించి చెప్పుకొచ్చి ఈ సీజన్ విన్నర్ అయితే నబిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. సరే, మరి యష్మి ఆట ఎలా అనిపించింది అంటే యష్మి చాలా బాగా ఆడుతుంది. నిజంగా చెప్పాలంటే టాస్క్ అనేసరికి ఒక ఆడపులిలాగా ఆడుతుంది. ఆమెను చూస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది ఈ అమ్మాయికి చాలా కాన్ఫిడెన్స్ ఉందని. ఇక హౌస్లో ఉన్న అమ్మాయిల్లో ఎవరికి అంత కాన్ఫిడెన్స్ లేదు, ఓన్లీ యష్మికి తప్ప అని. మరి విష్ణుప్రియ గురించి ఏం చెప్తారంటే విష్ణుప్రియ గురించి ఏం చెప్తాం, ఆ అమ్మాయికి ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. ఆ అమ్మాయి హౌస్లోకి ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు, ఏదో ఉన్నన్ని రోజులు ఉండి మంచిగా ఎంజాయ్ చేసి ఆ తర్వాత బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుంది తప్ప ఒక కప్పు గలాలి, ఒక టాస్క్ గలాలనే ఆశ అది ఏమీ లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తారు విష్ణుప్రియ. మరి సీతక్క క్లాన్ ఎలా అనిపించింది అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా స్వార్థపరులే, ఆమె క్లాన్లో ఉన్న వాళ్ళు ఆమెకి తప్ప ఇంకెవరికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అంతేకాదు ఇంక్లూడ్ నన్ను టాస్కులు ఆడటానికి కూడా నా మీద శ్రద్ధ చూపేవారు కాదు, నా మీద ఎఫెక్ట్ పెట్టేవారు కూడా కాదు. అందుకే నాకు నచ్చక నేను శక్తి క్లాన్లోకి వెళ్ళిపోయానంటూ చెప్పుకొచ్చాడు. మరి ఫైనల్గా మణికంఠ గురించి ఏం చెప్తారు అంటే వాడొక్క సింపతి స్టార్, హౌస్లో ఉన్న హౌస్మేట్స్ అందరూ వాడిని టార్గెట్ చెయ్యాలి, అప్పుడు ఇంక ఓట్లు పడాలనే ఆలోచనలో ఉంటాడు. ఆట ఆడే విధానం కరెక్ట్గా ఆడతాడు, కానీ ఆలోచించే విధానం కరెక్ట్గా ఉండదు తమ్ముడు అంటూ చెప్పుకొచ్చాడు. సో మొత్తంగా హౌస్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు ఉంటారంటే ఖచ్చితంగా నబిల్, పృథ్వీ అలాగే నిఖిల్ ఉంటారు. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎవరు అడుగు పెడుతున్నారు కాబట్టి వాళ్ళలో కూడా ఉండొచ్చు కదా సార్, నేను ఉండుంటే చెప్పేవాడిని, బట్ ఇలా రావడం కొంచెం బాధాకరం కదా అంటూ ముగించేశారు బజ్. మరి మొత్తంగా ఓం ఆదిత్య బజ్లో మాట్లాడిన మాటలపై మీరేమంటారనేది కామెంట్ చేయండి. అలాగే ఈ ఎపిసోడ్ సాటర్డే టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.